ఆ రోజు పోసాని ఏంటో తెలుసారా అని ఇట్లా మాట్లాడింది. ఏదంటే అదే నీచంగా, అంటే ఎంత నీచంగా అంటే అంత మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదేదో ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఇట్లా ఎగిరేసుకుంటా పోసాని సత్తా ఏందో తెలుసారా అన్నాడు ఆ రోజు. ఈరోజు జైలుకి వెళ్ళిండు. సరే, ఎందుకు వెళ్ళిండు జైలుకి అంటే, నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావు, ఎన్నెన్ని మాటలు అన్నావు పవన్ కళ్యాణ్ అన్న, నీ ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడిండు అన్న. నిజంగా మాకు గిట్ట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినావు. కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలని తెలుస్తుంది ఈ పోసానికి. సో అట్లాంటి వాళ్ళకి ఒక గల్లయ్య ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. శ్యామలు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, ఎంతో కొంత సాయం చేసింటాడు, అందు గురించే ఆమె సపోర్ట్గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈరోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిచిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఒకవేళ ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామలను ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామలను అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తే లేదు చేయదు. తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట్ట తిడితే ఆమె గిట్ట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చింది కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరు పోవచ్చు అన్న జైలుకి? ఇంకెవరు పోవచ్చు అనుకుంటా? చాలా మంది ఉన్నారు కదా. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఉచ్చ పడుతుంది. లోకేష్ అన్న రెడ్ బుక్ తీస్తే ఎవరెవరు లిస్ట్ ఉన్నాయో అసలు భయం అవుతుంది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈ సినిమా యాక్టర్లకి అందరికి భయం అవుతుంది. ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏ రోజు మాట్లాడిండ్రు, డేటుతో సహా అన్నీ ఉన్నాయి. ఏ రోజు ఏం మాట్లాడిండ్రు, ఏ టైంకి మాట్లాడిండు అనేది రెడ్ బుక్లో ఉంది. రెడ్ బుక్ ఒక్కొక్క లీస్ట్ బయటకు వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గిట్ట ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు ఉండొచ్చు అంటే, మొన్న ఏమన్నాడంటే బయటకు వచ్చి బట్టలిప్పి కొడతానంటే, బట్టలిప్పి నన్ను ఎక్కడ కొడతారో, రెడ్ బుక్లో నా పేరు ఎక్కడ ఉందా అని భయం పడుతుంది. రోజా, శ్రీరెడ్డి వాళ్ళు అందరు ఉన్నారు. కొడాలి నాని పరిస్థితి ఏంటన్నా? కొడాలి నాని ఉన్నారు, రోజమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్లో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తుండ్రు. సో అందరికీ జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కాడికన్నా బుద్ధి తెలుసుకొని మంచిగా మాట్లాడతారని నేను అనుకుంటాను. అంటే 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ పోచాని బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? చెప్పలేం బదర్. ఎందుకంటే